హ్మ్. తెలంగాణ జాగృతి కార్యాలయంలో చిలక ప్రవీణ్ గారితో ఉన్నాం. సార్ చెప్పండి, ఈ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇష్యూ మీద అభిప్రాయం ఏంటి అంటే హ్మ్. 700 మందికి పైగా కుటుంబాలను ఈ ప్రభుత్వం రోడ్డు పాలు చేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, దానికి తోడు అసలు ఆ భూములను ఎందుకు ఈ ప్రభుత్వం చెరబడుతున్నది అనేది మొదటి ప్రశ్న. భూదాన్ భూములంటే అవి మనసున్న ఒక భూస్వాములు వాళ్ళకై వాళ్ళు నిరుపేదలకు పంచే భూములు అవి. కలెక్టర్ గారు చెప్తున్న ప్రకారం 32 ఎకరాలు అంటున్నారు, కానీ అది 60 ఎకరాల భూమి. కాల్వల రాజారావు గారని ఒక పెద్ద మనిషి తనకు తాను తన దగ్గర ఉన్న భూమిని పేదోళ్లకు దానం ఇవ్వడం జరిగింది. ఆ దానం ఇచ్చిన భూములను హఠాత్తుగా కొన్ని సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లాక్కోవడం దుర్మార్గం ఇది. కాబట్టి మేమేమంటున్నామంటే నిన్న 24 గంటలకు పైగా గడిచిపోయింది. ఇప్పటికీ నిరాహార దీక్షను మేము కొనసాగిస్తున్నాం. మొదట ఖమ్మంలో అదే వెలుగుమట్ల ఎక్కడైతే ఉందో ఆ బాధితులకు సంబంధించి ఆ పునరావాస కేంద్రంలో నిన్న రోజంతా మేము అక్కడ ఉన్నాం. మమ్మల్ని దుర్మార్గంగా అరెస్ట్ చేసిండ్రు, మా మీద దాడులు చేసిండ్రు. ఉదయం తెల్లవారుజామున ఒక 500 మందికి పైగా పోలీసు వాళ్ళు ఇటు కవిత గారిని కావచ్చు, అటు విశారదన్ గారిని కావచ్చు బలవంతంగా ఎత్తుకొని వచ్చి ఇక్కడ లిఫ్ట్ చేసిండు. మేమేమంటున్నామంటే అసలు భూదాన్ భూములకు సంబంధించి ఇది ముఖ్యమంత్రి గారు మీ తాతలు ఇచ్చిన భూములు కాదు, లేదా మీ తండ్రులు ఇచ్చిన భూములు అంతకంటే కాదు. పోనీ తుమ్మల నాగేశ్వరరావు గారి తాతలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తాతలో, లేకపోతే ఇంకా ఆయన బట్టి విక్రమార్క గారి తాతలో ఇచ్చింది కాదు. రాజారావు అనే ఒక పెద్ద మనిషి ఇచ్చిన భూములు. దీని మీద మీకు ఏ అధికారం ఉన్నదని ఈ భూములను ఉన్న పలంగా గుంజుకుంటున్నారు మీరు. దాని సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆ భూములకు కోటాను కోట్ల విలువ చేసే ఆ సంపదగా పెరిగిందని, ఆ సంపదను ఇప్పుడు మీరు క్యాచ్ చేసుకోవడానికి ఆ భూముల మీద గద్దల్లాగా వాలి ఈ పేదల బతుకులను చింద్రం చేసిన ఒక దుర్మార్గమైన నీతి అక్కడ మనకు కనిపిస్తుంది. దయచేసి రాష్ట్రంలో ఉన్న శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా ఒకసారి వెలుగుమట్ల బాధిత దగ్గరికి పోవాలి. ఒకటే ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాంటి ఒక దాన్ని తీసుకొని అందులో 700 కుటుంబాలను కుకింగ్లు అని చెప్పాలి. ఎవరి వంట సామాను ఏందో తెలియదు, ఎవరి జాగ ఎక్కడున్నదో తెలియదు. ఎవరన్నా దయదలిచి ఇంత అన్నం పెడితే రోజు వాళ్ళ పూటకి వెళ్తుంది. అలాంటి దయనీయమైన స్థితిలో ఇప్పుడు వెలుగుమట్ల బాధితులు ఉన్నారు. వీళ్ళు వెలుగుమట్ల బాధితులు అనే కంటే వీళ్ళను యనుమల రేవంత్ రెడ్డి బాధితులు అనడంలో చాలా మంచిగా సరిపోతుందని కూడా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు ఉన్న పలంగా తుమ్మల నాగేశ్వరరావు గారితో మేము వేరే దగ్గర వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఓ మాట వరుసకు ఒక మాట అన్నారు.